ప్రగాఢమైన ప్రార్థనలో లీనమైనప్పుడు లేదా ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసినప్పుడు మనలో ఏదో ఒక లోతైన అనుభూతి కలుగుతుంది కదా. మనం దాన్ని దైవమని పిలుస్తాం. కాని ఆ అనుభూతి నిజంగా మన మెదడులోనే పుడుతుందేమో. దైవాన్ని అనుభూతి చెందడానికే మన మెదడులో ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ సర్క్యూట్ అమర్చబడి ఉంటే ఎలా ఉంటుంది? ఇది నాస్తికత్వం గురించిన చర్చ కాదు. ఇది ఒక సైంటిఫిక్ డిటెక్టివ్ స్టోరీ. మనిషికి దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని సైన్స్ కోణంలో ఛేదించే ఒక అద్భుతమైన అన్వేషణ. మాథ్యూ ఆల్పర్ రాసిన ది గాడ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పుస్తకం ఆధారంగా మన ఈ పరిశోధనను 6 భాగాలుగా విభజించాం. ఒక్కో క్లూని పరిశీలిస్తూ మన మెదడులో దాగి ఉన్న ఈ దైవభాగం యొక్క రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. పదండి, మన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడదాం. మొదటి భాగం, కేంద్ర రహస్యం. అసలు ఈ ఆధ్యాత్మిక అనుభవాలనేవి కేవలం మన ఊహలేనా, లేకపోతే వాటికి మన బ్రెయిన్లో నిజంగానే భౌతికంగా ఒక స్థానం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ప్రయాణం మొదలవుతుంది. ప్రశ్న చాలా సింపుల్గా అనిపించవచ్చు. ఈ ఆధ్యాత్మిక భావనలు ఎక్కడనుంచి వస్తున్నాయి? మనమిక్కడ ఏ మతాన్ని ప్రశ్నించడం లేదు. బదులుగా ఒక చాలా వ్యక్తిగతమైన అనుభవాన్ని ఒక సైంటిస్ట్లా పరిశీలిస్తున్నాం. మన మెదడులోని అతిపెద్ద రహస్యాలలో ఒకదాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నామన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆల్పర్ సిద్ధాంతమేంటంటే, ఆధ్యాత్మికత అనేది మనం సంస్కృతి నుంచి నేర్చుకున్నది కాదు, అది మన బయాలజీలో భాగం. అంటే మన బ్రెయిన్స్ దేవుణ్ణి అనుభవించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయా? ఇది మన డిఎన్ఏలోనే ఉందా? చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇదిగోండి అస్సలు సాక్ష్యం. ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లలో చూస్తే ఎవరైనా గాఢమైన ప్రార్థనలో లేదా ధ్యానములో ఉన్నప్పుడు వాళ్ల మెదడులోని టెంపోరల్ లోబ్స్, లింబిక్ సిస్టమ్ వంటి భాగాలు లైటులాలా వెలుగుతాయి. అంటే ఈ అనుభవాలు గాల్లోంచి పుట్టట్లేదు, వాటికి ఒక కొలవగలిగే భౌతిక ఆధారముంది. ఇది ప్రేమలాంటిది. ప్రేమ ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అది బ్రెయిన్లో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ కూడా. అలాగే ఆధ్యాత్మిక అనుభవం కూడా మెదడులో జరిగే ఒక న్యూరల్ ప్రాసెస్ అన్నమాట. సరే, మన బ్రెయిన్లో ఈ సర్క్యూట్ ఉందని తెలిసింది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, అది ఎందుకుంది? పరిణామక్రమంలో ఈ స్పిరిచువల్ హార్డ్వేర్ మనకు ఎందుకు అవసరమైంది? మన పరిశోధనలో తర్వాతి క్లూ కోసం వెళ్దాం. మనిషికి మాత్రమే ఉన్న ఒక భారం, ఒక ప్రత్యేకమైన స్పృహ, మనమందరం ఒకరోజు చనిపోతామని తెలియడం. ఈ ఆలోచన ఒక తీవ్రమైన భయాన్ని, యాంగ్జైటీని సృష్టిస్తుంది. మనం ఎందుకున్నాం? ఇంత చిన్న జీవితానికి అసలు అర్థమేంటి? ఒకసారి ఊహించుకోండి, ఒక ప్రాచీన గుహ మానవుడు తన వాళ్లలో ఒకరు చనిపోవడాన్ని చూశాడు. ఆ శూన్యం అతన్ని భయపెట్టింది. అప్పుడు ఆకాశంవైపు చూసి ఒక కథ అల్లుకున్నాడు. వాళ్లు చనిపోలేదు, బహుశా సృష్టికర్త ఉండే మరో ప్రపంచానికి వెళ్ళి ఉంటారు. ఈ నమ్మకం, ఈ కథ అతని దుఃఖానికి ఒక అర్థాన్నిచ్చింది. ఇది కేవలం కథ కాదు, నిరాశకు వ్యతిరేకంగా అతని మెదడు సృష్టించిన ఒక శక్తివంతమైన సర్వైవల్ మెకానిజం. మన మెదడుకు గందరగోళం అంటే అస్సలు నచ్చదు. దానికి ప్రతీ దాంట్లో ఒక ప్యాటర్న్, ఒక కథ కావాలి. ఏ కథ లేకపోతే అదే ఒకదాన్ని సృష్టించేస్తుంది. పిడుగు ఎందుకు పడింది? ఓ, దాని వెనుక ఏదో పెద్ద శక్తి ఉండి తీరాలి. ఈ కథలు మనకు ఈ అనూహ్య ప్రపంచంలో కంట్రోలున్నట్టు ఒక భ్రమను, భద్రతను ఇస్తాయి. ఇప్పటిదాకా ఎందుకు అని చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎలా? ఈ శక్తివంతమైన భావనలను మన మెదడులోని ఏ భాగాలు, ఏ మెకానిజం సృష్టిస్తున్నాయి? పదండి, ఆ గాడ్ సర్క్యూట్ లోపలికి ఒకసారి తొంగి చూద్దాం. ఇప్పుడు చూడండి, మన బ్రెయిన్లోనే 2 మెదళ్లు ఉన్నాయన్నమాట. ఒకటి భావోద్వేగభరితమైన ఆదిమ లింబిక్ సిస్టమ్, రెండోది లాజికల్గా ఆలోచించే కార్టెక్స్. ఆధ్యాత్మిక అనుభవాలు ఆలోచించే మెదడులో కాదు, ఈ ఫీలయ్యే మెదడులోనే పుడతాయి. అసలు విషయమేంటంటే, ఈ లింబిక్ సిస్టమ్కి, నిజానికి, కల్పనకి తేడా తెలీదు. దానికి నిజమైన పులినించొచ్చే ప్రమాదమైన, పాపం గురించిన కల్పిత భయమైన 2 ఒకేలాంటి భయాన్ని సృష్టిస్తాయి. గాడ్ హెల్మెట్ ప్రయోగం దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. సైంటిస్టులు కేవలం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్తో మెదడులోని టెంపరల్ లోబ్స్ను స్టిమ్యులేట్ చేసినప్పుడు, ఆ ప్రయోగంలో పాల్గొన్న వాళ్లు తమ శరీరం నుండి బయటకొచ్చేసినట్లు, గదిలో ఏదో శక్తి ఉన్నట్లు, కాంతులు చూసినట్లు, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను ఫీలయ్యారు. అంటే బ్రెయిన్ను ట్యూన్ చేస్తే ఆధ్యాత్మిక అనుభవాన్ని సృష్టించవచ్చన్నమాట. ఈ సాక్ష్యాలన్నీ మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తాయి. ఒక అనుభవాన్ని మనం సైన్స్ పరంగా వివరించగలిగితే అది నిజం కాదని అర్థమా?
ఒక్కసారి ప్రేమ గురించి ఆలోచించండి. ప్రేమ అనేది ఆక్సిటోసిన్ లాంటి కెమికల్స్ వల్ల కలుగుతుందని మనకు తెలుసు. మరి ఆ సైంటిఫిక్ వివరణ వల్ల ప్రేమ అనే అనుభవం విలువ ఏమైనా తగ్గిందా? అసలు తగ్గలేదు. అది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత అందమైన, శక్తివంతమైన అనుభవం. ఈ పెయింటింగ్ ఉదాహరణ చూద్దాం. ఒక అద్భుతమైన పెయింటింగ్ చూసి ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడే ఒక సైంటిస్ట్ వచ్చి ఆ అందం వెనుకున్న సైన్స్ను వివరిస్తారు. దానివల్ల ఆ పెయింటింగ్ అందం ఏమాత్రం తగ్గదు కదా. ఇక్కడ ఆల్పర్ చెప్పేది కూడా అదే. వాయిద్యాన్ని అంటే మెదడును వివరించడం వల్ల సంగీతం అంటే అనుభవం అబద్ధమైపోదు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే. ఈ పరిశోధన దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పడానికి కాదు. మనిషికి దేవుడు అనే అనుభవం ఎందుకు ఎలా కలుగుతుందో అర్థం చేసుకోవడానికి మాత్రమే. నమ్మకాన్ని అధ్యయనం చేయడం వేరు, దేవుడి ఉనికి గురించి వాదించడం వేరు. మన మెదడులోని ఈ స్పిరిచువల్ సర్క్యూట్ ఒక రెండంచుల కత్తిలాంటిది. ఇది మానవత్వాన్ని గొప్ప శిఖరాలకు తీసుకెళ్ళింది, కాని అదే సమయంలో అత్యంత భయంకరమైన అగాధాల్లోకి కూడా నెట్టేసింది. దాని రెండు వైపులని ఇప్పుడు పరిశీలిద్దాం. మన మెదడు ఒక ట్రైబల్ బ్రెయిన్ లాంటిది. ఇది మనం వర్సెస్ వారు అని ఆలోచించడానికి ప్రోగ్రాం చేయబడింది. ఒకే రకమైన నమ్మకం మన గ్రూప్లో బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది, కాని అదే సమయంలో వారి గ్రూపును ఒక ముప్పుగా చూపిస్తుంది. ఇక్కడ నమ్మకం యొక్క రెండు ముఖాలు కనిపిస్తాయి. ఒకవైపు ప్లాసిబో ఎఫెక్ట్లో లాగా కేవలం నమ్మకంతోనే అద్భుతమైన స్వస్థత చేకూరుతుంది. మరోవైపు మతం పేరుతో జరిగిన యుద్ధాలు, హింస అదంతా ఈ స్పిరిచువల్ బ్రెయిన్ యొక్క చీకటి కోణమే. ఆ సమయంలో మన తార్కిక మెదడు పూర్తిగా హైజాక్ చేయబడుతుంది. ఇంత శక్తివంతమైన, అంత ప్రమాదకరమైన మెదడు యంత్రాంగం గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ జ్ఞానంతో మనం ఏం చేయగలం? మన పరిశోధన యొక్క చివరి, అత్యంత శక్తివంతమైన ముగింపుకు చేరుకున్నాం. నిజమైన స్వేచ్ఛ అంటే ఎరుక. మన బ్రెయిన్ ఎలా ప్రోగ్రాం చేయబడిందో అర్థం చేసుకున్నప్పుడు మనమికపై దాని చేతిలో కీలుబొమ్మలం కాదు. ఆ ప్రోగ్రామింగ్ను మనమే మార్చవచ్చు. మనమే మన మెదడుకు ప్రోగ్రామర్గా మారగలం. మన సహజ ప్రవృత్తులను కూడా నియంత్రించే స్థాయికి వెళ్లగలుగుతాం. అందుకే ఆల్పర్ మనకు ఒక కొత్త పాత్రను సూచిస్తున్నాడు. గుడ్డిగా నమ్మే విశ్వాసిగా లేదా అవిశ్వాసిగా కాకుండా ఒక న్యూరోథియాలజిస్ట్గా మారడం. అంటే మన సొంత ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, మన నమ్మకాలను ఒక సైంటిస్ట్లా ధైర్యంగా అన్వేషించడం. ఈ అన్వేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మీ మెదడులోని దేవుడు మీరే అయితే మీరు దేన్ని సృష్టిస్తారు? బహుశా మన మెదడులోని దైవ భాగం యొక్క అసలు రహస్యం ఇదే కావచ్చు. ఆ శక్తి బయటెక్కడో లేదు, అది మనలోనే ఉంది. ఈ జ్ఞానం మనకొక అపారమైన బాధ్యతనిస్తోంది. మన ఆధ్యాత్మిక మెదడు శక్తిని మనం ఏ దిశలో మళ్లిస్తాం? ప్రేమ వైపా లేక ద్వేషం వైపా? ఎంపిక మనదే.